హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మటన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం పదండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టండి. అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు కూడా వేయండి. కరివేపాకు కూడా వేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేయండి. ఒక 2 ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక టమాటో వేసేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, వీలైతే చిల్లీస్ కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. టమాటాని బాగా ఉడకనివ్వండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ని ఇందులో వేసేయండి. ఆ తర్వాత హోల్ మసాలాని కూడా వేసేయండి. మసాలా పౌడర్స్ అండి, ఇక్కడ నేను ఇంట్లోనే చేసుకున్నానండి. ఈ పౌడర్ ఇది ఎలా చేసుకున్నాను అంటే 4 టీ స్పూన్ల ధనియాలు అండ్ ఒక 5 పీసెస్ కొబ్బరి, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ ఫ్రై చేయాలి. అన్నీ చల్లారాక మిక్సీ పట్టండి. అయిపోతుంది మసాలా పౌడర్. చాలా బాగుంటుంది కమ్మగా. బయట వాడేదానికన్నా ఇంట్లో హైజీనిక్గా చేసుకుంటే బాగుంటుందని ఇంట్లోనే చేసుకుంటాం మసాలాస్ అన్నీ. అండ్ ఇందులోకి మసాలా వేసిన తర్వాత తగినంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసేయండి. ఇంకా లివర్కి పట్టేలాగా బాగా ఉడకనివ్వండి. క్లోజ్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడగకుండా ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత ఒక హాట్ వాటర్ వేసుకోండి. చాలా బాగుంటుంది, గ్రేవీలాగా ఉంటుంది. తర్వాత వీటన్నిటిని బాగా ఉడకనివ్వండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. మరొక 10-15 మినిట్స్ పాటు ఉంచండి. ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర వేయండి. ఆ తర్వాత 2 మినిట్స్ ఉంచి దించేయండి. ఇది అన్నంలో కన్నా చపాతీలో తింటుంటే చాలా బాగుంటుంది అండి. చాలా సింపుల్, ఈజీగా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.